హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే విషయం చెప్పాలి. అదేంటంటే ఒక సాంగ్ మీద చేశాను, అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. ఒకసారి అయితే మీకు డెఫినెట్గా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, అంతకుమించలేదు. ఒకసారి అయితే మీరు ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చింది అనుకున్నాను. నచ్చకపోతే నెక్స్ట్ సరే అయితే డెఫినెట్గా అయితే చేసి పెడతాను. ఒకసారి అయితే ఈ వీడియో ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయడం, అంతకుమించి ఏం లేదు. మన సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు, లైక్ అయితే కొట్టండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం చేసి పెడతాను. ఒకసారి అయితే డెమోషన్తో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ రేపు ఏమన్నా కుట్లాడాలైతే నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ఆడు ఈడు ఫ్రెండ్స్, డెమ్ అయితే చూశారు కదా. నేను కాపీరైట్ ఇష్యూలు అయితే నోట్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. మీకు నెక్స్ట్ వీడియో కావాలని చెప్పండి, నేను మ్యాక్సిమం చేసి అయితే పెడతాను. ప్లీజ్ ఒకసారి లైక్ అయితే కొట్టండి, అంతకు మించి ఏం లేదు. మన సబ్స్క్రైబర్ లైక్ అయితే కొడతాను, మర్చిపోతున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా అభ్యంతరం లేకుండా అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అలర్ట్ మోషన్ ఇక్కడ బీట్ మార్క్, ఇంకోటి షేక్ పెట్టి ఇచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ అయితే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేస్తాను. మీరు ఆ ఫాంట్కి ఎఫెక్ట్ అయితే పెట్టాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా టెస్ట్, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ ఆప్షన్ ఉంది కదా, వాటినైతే మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఇలా నేను ఎన్ని ఫాంట్ అయితే ఇచ్చాను అన్ని ఫాంట్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. నేను ఎలా ఇచ్చానో అలాగే చేయండి, షిఫ్ట్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు మధ్యలో చూడకపోతే మీకు అర్థం కాకపోవచ్చు, ఎండ్ వరకు చూడండి. ఓకేనా, నేను ఎలా ఇచ్చానో అలాగే చేయండి, మీకు అర్థమవుతుంది. వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇలా అన్నిటి ఫాంట్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. తర్వాత ఎఫెక్ట్ చూపెట్టాక ఇక్కడ 8.13 మిలియన్కి వచ్చేసి కింద ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో అనేది మీరు ఎవరి మీద యాడ్ చేసుకున్నాడో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసి పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కవర్ అయ్యారు కూడా దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కవర్ అయ్యారని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ బీట్ మార్క్లా ఉంది కదా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే మీరు ఫోటో అనేది కూర్చోపెట్టండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. పైన తీయడానికి ఫుల్ కంపేర్ యాడ్ చేసిన తర్వాత నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఓకేనా, నేనైతే చేసిన ఫోటోలే చేస్తున్నాను. మీకేమైనా జాస్తి ఏమైనా ఫోటో ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇలా వేసుకోవచ్చు. నేను ఎలా చేస్తాను అలాగే చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే కొంటపా, అంతకుమించి ఏం లేదు. ఫ్రెండ్స్, ఫోటో యాడ్ చేసిన మీరు ఫోటో యాడ్ చేసారు కదా, తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కదా స్టార్టింగ్ 1.17 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తారా ఇక్కడ మీ ఫోటో యాడ్ వచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి 8.21 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ ఇది చేయండి. నేను ఎంతవరకు తెచ్చానో అంతవరకు అయితే మీరు ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. చూడండి, నేను ఆడదాకా పెడతాను, ఆడదాకా పెట్టండి. షిఫ్ట్ చేయండి, మీకు అర్థం కాకపోవచ్చు. నేను ఎలా చేస్తాను అలా చేయండి. ఓకేనా, ఇక్కడ 13 మిలియన్ 30 సెకండ్ కదా, దాన్ని ఇచ్చేసి తర్వాత
ఇక్కడ 15 సెకండ్స్ ఉంది కదా, దాని నుంచి ముందుకైతే ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. ఆ ఒక ఫోటో వేసేసి సారీ అయింది కదా. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ వచ్చి లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి పై కింద 3 డాట్కి వెళ్ళి కాపీ విడేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తా ఇక్కడ సింగిల్ ఫోటో అయితే ఉంది కదా, అవుట్లోకి అయితే ఎఫెక్ట్ అనేది కూర్చుంటుంది. ఫస్ట్ ఆఫ్ వెళ్ళి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఓకేనా, సారీ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి షేక్ అవుట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ అవుట్ ఓపెన్ చేస్తున్నా దాన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసి తర్వాత ఇటు కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దీని కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ స్టైల్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ కలర్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, ఇలా అయితే వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీని మీద దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంటుంది. మీకు ఎలా హెచ్డీ క్వాలిటీ కావాలన్నా మీకు అది మీకు సంబంధం పడుతుంది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని తీసుకోండి. పక్కన సేవ్ ఉంటుంది. సేవ్ అయితే మీకు గ్యాలరీకి సేవ్ అయితే పోతుంది. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మేము